Hello guys, welcome back to our channel. So this is day 2. అందరికీ నమస్కారం. జస్ట్ ఇప్పుడే లేచినాం. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి గ్రీన్ టీ తాగి రెడీ అయిపోయి ఇంకా సేమ్ రొటీన్ ఆఫీస్కి స్టార్ట్ అయిపోదాం. సో స్టే ట్యూన్. సో గ్రీన్ టీ ఈజ్ రెడీ. ఫ్రెష్ అప్ అయిపోయినాం. గ్రీన్ టీ తాగేసి స్టార్ట్ అయిపోదాం ఆఫీస్కి. సో హాయ్ గాయ్స్, మనం డ్రెస్అప్ అయిపోయినాం, ఆఫీస్ కోసం రెడీ. గ్రీన్ టీ తాగేసినాం, ఫ్రెష్ అప్ అయినాం, డ్రెస్ వేసేసుకున్నాం. సో మళ్ళీ యాజ్ యూజువల్ ఇంకా మన పరిస్థితి ఇంతే, ఇంకా ఫార్మల్స్ వేసుకోవాలి, ఆఫీస్ పోవాలి, అదే పని, సేమ్ రొటీన్. సో ఏదో ఒక రోజు ఇవన్నీ చేంజ్ అవుతాయని నేను అనుకుంటున్నా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఈరోజు వచ్చేసి డే 2. యాక్చువల్లీ డే 2లో నో ప్లాన్స్ అయితే ఏం లేదు ఇప్పటికీ, బట్ స్టిల్ ఏదైనా ఒకటి ఇంట్రెస్టింగ్ చేద్దాం. సో స్టే ట్యూన్ గైస్. నేను ఈరోజు ఏం చేస్తున్నాను ఆ డేలో మీకు చూపిస్తా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో డూ సపోర్ట్. సో ఆఫీస్కి స్టార్ట్ అయిపోతున్నాం గాయస్. ఇదే మన స్కూటీ డైలీ రైడ్. సో స్టార్ట్ అయిపోదాం. మనమైతే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయినాం. సో వెళ్దాం. ఈరోజు డే టైంలో మనకి ఏం వర్క్స్ ఉన్నాయి, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అన్నీ చూపిద్దాం. సో స్టే ట్యూన్ గైస్. వెల్కమ్ బ్యాక్. మనం బయటికి వచ్చేసినాం గైస్. ఇక్కడ చిన్న వర్క్ ఉండే, అది చూసుకున్నాం, అయిపోయింది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదా, మన రూమ్లో రెఫ్రిజిరేటర్ లేదు మనకి. సో ఇక్కడనే నియర్ బై మన క్రోమ్ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి లోపలికి వెళ్ళేసి మనం చూద్దాం మన రూమ్కి సెట్ అయ్యేలాగే మన మంచి రెఫ్రిజిరేటర్స్ ఏమైనా ఉన్నాయేమో అని. సో గైస్ స్టే ట్యూన్, చూపిస్తాం మీకు కూడా. గైస్ వెల్కమ్ బ్యాక్. మనం ఇట్లా ఒక చిన్న వర్క్ పైన నెక్సస్ మాల్ సైడ్ పోతుండే, అయితే ఇక్కడ మంచి ఇవన్నీ ప్లాంట్స్ కనిపించినాయి, భలే క్యూట్ ఉన్నాయి. ఫ్లవర్స్ మీ అందరికి చూపిస్తా చూడండి. వావ్ నైస్. చూడండి గాయస్ ఎంత మంచిగా ఉన్నాయి అని. ఇవి బంతి పువ్వులు కూడా, చెట్లు కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ వచ్చి. ఇవి కూడా ఏవో పువ్వులు ఉన్నాయి, బాగానే ఉన్నాయి కూడా. చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయి. మా ఇంట్లో కూడా చెట్లు ఉన్నాయి గాయస్, మీకు చూపిస్తాను నేను పోయిన తర్వాత. చూడండి భలే కలర్ఫుల్ ఉన్నాయి ఈ చెట్లన్నీ, సూపర్. ఎప్పటికైనా ఒకరోజు మనం ఒక గార్డెన్ చేసుకొని ఇవన్నీ చెట్లు పెట్టుకోవాలి మన గార్డెన్లో. సో గాయస్ మీరు చెట్లు అయితే చూసేసారు కదా. సో నెక్స్ట్ మనం నెక్సస్ మాల్ పోదాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. మనం వచ్చేసినాం గాయస్ నెక్సస్ మాల్కి. అదే మనకు కావాల్సిన బజాజ్ ఎలక్ట్రానిక్స్. సో మనం లోపలికి వెళ్దాం ఇప్పుడు. వెల్కమ్ బ్యాక్ గైస్. మనం వచ్చేసినాం మాల్లోకి, మన వెహికల్ పార్క్ చేసేసాం. అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి తిరుగుదాం ఏదో ఒకటి. ఇంకా మనకి ఇప్పుడు ఏం స్పెషల్గా పని ఏం లేదు. సో బజాజ్ ఎలక్ట్రానిక్స్లో చూద్దాం రెఫ్రిజిరేటర్స్. అండ్ ఆ తర్వాత లంచ్ కూడా కుదిరితే ఈమెయిల్ లంచ్ చేసేసి నెక్స్ట్ ఇంకెక్కడికైనా స్టార్ట్ అయిపోదాం. చలో స్టే ట్యూన్. చూడండి ఇదే మన యాక్టివా, మన స్కూటీ. అంటే ఇంకా ఇదే మన డైలీ రైడ్. ఇప్పుడు పెద్ద బైక్స్ కొనుక్కునే ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయింది. ఇంకా వచ్చేసినాం గాయస్ మాల్ లోపలికి. ఇంకా తిరుగుదాం, చూద్దాం ఏదో ఒకటి. హలో గాయస్, సో వచ్చేసినాం లోపలికి. నేను మాట్లాడేది వినిపిస్తుందో లేదో తెలియదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సౌండ్ ఈ స్పీకర్కి ఇక్కడ పెడతాడు, వాష్రూమ్స్లో పెట్టిండు వీడు ఏందో. చాలా స్టే ట్యూన్. ఓ హాయ్, హలో, సారీ, వెల్కమ్. సో గాయస్ మనం వచ్చేసినాం ఇక్కడ రిలయన్స్ డిజిటల్కి. రెఫ్రిజిరేటర్స్ చూద్దాం ఇప్పుడు, చూపిస్తాను మీకు కూడా రెఫ్రిజిరేటర్స్. ఇవేం రెఫ్రిజిరేటర్స్ రా బాబు, ఇంట్లో కబోర్డ్ల కన్నా పెద్దగా ఉన్నాయి. జనాలు తిని ఇంట్లోనే వండుకోవచ్చు ఇంకా డైరెక్ట్. ఇంకా రూమ్లో అవసరమే లేదు ఇక. అయినా మనం ఇంత పెద్దది కొనం, మన బ్యాచిలర్ రూమ్ కాబట్టి చిన్నది చూద్దాం ఏదైనా. ఇటు కూడా చూడండి, ఇంకా అన్ని పెద్ద పెట్టేసారు. చూడండి ఇది కూడా సేమ్. మళ్ళా ఆ రేట్ పక్కన పెడితే అసలు ఇంత పెద్దది ఏమవసరం అని అనిపిస్తుంది నాకు ఫస్ట్. జనాలు ఏమేమి పెడతారో ఏమో రెఫ్రిజిరేటర్లో.
ఇప్పుడు డీజేటీలు మూవీలు ఉంటుంది కదా, ఇంకా వాడిని చంపేస్తే బయట పాత పెట్టే అవసరం లేదు. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనుకోండి, ఇంకా వాడిని ఇంట్లోనే పెట్టేసేయచ్చు సింపుల్గా. అట్లుంటుంది మనతో. ఇప్పుడు మన రూమ్ కోసం చూసేది చూపిస్తాం మీకు. చిన్నగా ఉంటుంది, స్వీట్గా, క్యూట్గా. ఇది మనం తీసుకుందాం అనేది ఈ సైజు, ఈ చిన్న పోలా అదిరిపోలా. ఈ రెఫ్రిజిరేటర్ బ్లూకి ఆ దానికి డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ ఆ కింద స్టాండ్ ఉన్నది చూడండి, కింద స్టాండ్ అదొకటి డిఫరెన్స్, మిగతాదంతా సేమ్. సో ఇది మనకు కావాల్సిన సైజ్. సో ఇది సరిపోతుంది మనకి. A few moments later. వెల్కమ్ బ్యాక్. సో మనం కొంచెం మన ఆఫీస్ వర్క్ ఉండే ఈయన కూర్చొని కొంచెం ఫినిష్ చేసుకున్నాం ఆఫీస్ వర్క్. అది చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా వేరే స్టోర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చి ఇక్కడ కూడా చూసిన కొన్ని, మీకు కూడా చూపిస్తా. అబ్బా గిరేదో సూపర్ ఉంది గైస్. ఇప్పుడు కాకపోయినా డెఫినెట్లీ ఒకరోజు ఇది కొనుక్కోవాలి. మన స్టఫ్కి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనం చేసే పనులకి రెడీగా ఐస్ క్యూబ్స్ వచ్చేస్తాయి, గాలి ఇచ్చి పడేసాడు. సాయంకాలం బాగుంది. నాకు అర్థం కాదు, ఫ్రిడ్జ్కి 1 lakh ఏంది బ్రో, ఏం పెడతారు? ఇదైతే ఇంకా ప్యూర్ కబోర్డ్ లెక్క ఉంది. ఒకవేళ కిచెన్లో పెట్టకుండా బెడ్రూమ్లో పెడితే దీన్ని కబోర్డే అనుకుంటాడు ఎవడన్నా. బట్టలు పెట్టుకుంటాడు నాలంటి వాడు అయితే ఖచ్చితంగా దీన్ని ఆఫ్ చేసి. బాబా ఇది ఫ్రిడ్జా ఇంకేమన్నా బ్రో? కూర్చోబి. నేను చిన్న ఉన్నప్పుడే మంచిగా ఉండే ఫ్రిడ్జ్లో, చిన్నగా. ఇప్పుడు అన్నీ పెద్ద. చలో గైస్, నెక్స్ట్ మనం ఆల్మోస్ట్ ఇక్కడనే 5th floorలో ఉన్నాం. ఇక్కడనే మనకి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, మనం ఇక్కడనే తినేసేయచ్చు. సో ఇక్కడ తినేసి నెక్స్ట్ మనం ఎక్కడికైనా పోదాం. ఇంట్లో నేను కనిపిస్తున్నా చూడండి, ఫార్మల్స్ వేసుకొని ఎట్లా పిచ్చన్లాగా ఉన్నా. అసలు నాకు ఈ జాబే నచ్చదు. ఈ ఫార్మల్స్ ఏందో నేనేందో, అసలు నా డ్రెస్సింగ్ సెన్సే మర్చిపోయేటట్టు చేసింది ఈ జాబ్. చూడండి బట్టలు, నా ముఖము, షూస్, ఈ బ్యాగ్, ఇవన్నీ వదిలేయాలి. ఏదో ఒక రోజు డెఫినెట్లీ వదిలేద్దాం గైస్. స్టే ట్యూన్డ్. మనం ఇక్కడ తినేద్దాం, తినేసి ఫుడ్ కోర్ట్లో. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాము, విల్ థింక్. చలో స్టే ట్యూన్డ్. ఈ మెషిన్ ఉంటుంది గైస్, ఇది భలే ఉంటుంది. మన షూస్ మొత్తం ఇది క్లీన్ చేసి ఇస్తుంది. ఇట్లాంటి ఫ్రీ స్టాక్ అంటే మనకు చాలా ఇష్టం. బ్యాక్ గైస్, మనం రెఫ్రిజిరేటర్ చూపించినా కదా, షూ పాలిష్ అలా వేసుకున్నాం, అది తీసుకున్నాం. అండ్ ఫుడ్ కోర్ట్కి వచ్చేసినాం. మనం ఇప్పుడు బర్గర్ కింగ్లో ఉన్నాం. సో ఈరోజు మనం వెజ్ తినాలి. బర్గర్ కింగ్లో చూసి ఆర్డర్ చేద్దాం గైస్. మనం ఆర్డర్ ప్లేస్ చేసేసినాం. ఏదో ఆఫర్స్ ఉన్నామంటే ఒక రెగ్యులర్ మీల్ తీసుకున్నాం అంతే. కానీ నాకు తెలిసి ఒక రెగ్యులర్ మీల్ మనకి సరిపోదు. బట్ స్టిల్ ఫస్ట్ తిని చూద్దాం, సరిపోకపోతే ఇంకో రెగ్యులర్ మీల్ ఆర్డర్ చేద్దాం. మళ్ళీ ఆర్డర్ ఈజ్ ప్రిపేరింగ్, సో వెయిట్ చేద్దాం 2 minutes. అండ్ అందరికీ నేను ఇచ్చే ఒక మెసేజ్, స్టే హైడ్రేటెడ్ గైస్. మీరు ఎక్కడికి పోయినా మీతో ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. స్టే హైడ్రేటెడ్. బర్గర్ కింగ్ మొత్తం ఖాళీ ఉంది, ఎవ్వరు లేరు. ఎవరు రారేమో ఈ టైంకి ఇట్లా తినడానికి. మొత్తం ఖాళీ ఉంది యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ గైస్. చూడండి, ఇది చిన్నపిల్లలు తినేదానిలాగా ఉంది. ఇది మనకి ఏడ సరిపోతుంది? ఇట్టాడిదేదో అవుతుందని అన్నిసార్లు అడిగారు. పర్లేదు, ఇంకా ఇది తినేసి కొంచెం గ్యాప్ ఇచ్చి ఏమైనా రీల్స్ చూసి వర్క్ చేసుకొని మనం ఇంకో మీల్ ఆర్డర్ ఇచ్చుకుందాం. సో ఫస్ట్ ఇది తినేద్దాం. చలో. పర్లేదు, నేను ఎక్స్పెక్ట్ చేసినంత కాకపోయినా బర్గర్ బాగానే ఉందిలే. 99కి అయితే వర్త్. మీరు కూడా ట్రై చేసి చూడండి, పక్కా బాగుంది. బర్గర్ బాగుంది, ప్రైస్ చాలా తక్కువ ఉన్నాయి కానీ ఓకే. కోక్ కూడా స్మాల్ సైజు. ఒక తిని చూడండి ఒక మీల్. ఒకవేళ సరిపోలేదు అనిపిస్తే మీరు అప్పుడు ఇంకో ట్రై చేయొచ్చు. బట్ బర్గర్ బాగుంది, వెజ్, నైస్. 1 hour later. గైస్, ఫైనలీ డన్ ఈటింగ్. తినేసినాం, ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ చేసేసినాం. సరిపోయింది ఇప్పటికైతే. తర్వాత మన ఆకలి అయితే స్నాక్స్. స్టే ట్యూన్డ్. గైస్,
నాకు తెలిసి ఇప్పటికే మీకు ఒక డౌట్ వచ్చేసి ఉండొచ్చు, అంటే ఒక్కడే పోతుండు, ఒక్కడే తిరుగుతుండు, ఒక్కడే తింటుండు, అంటే ఎవరు లేరు, ఒక్కడే ఎన్ని చేస్తుండు అనుకుంటున్నారు కదా. సో బేసికల్లీ చెప్పాలంటే నాకు ఇట్లా ఒక్కరిని తినడం తిరగడం ఇది అంతా ఏం అలవాటు లేదు. సో ఎప్పుడైతే నేను జాబ్లో జాయిన్ అయినానో ఆ తర్వాత నుండి ఇంకా నాకు అలవాటు అయిపోయింది. నేను లంచ్ ఒక్కనే చేస్తా, డిన్నర్ ఒక్కనే చేస్తా, ఇంకా ఒకటే ఉంటా, ఒకటే తిరుగుతా, ఇంకా అలవాటు అయిపోయింది. అట్లనే ముందు కాలేజ్ ఉన్నప్పుడు ఉంటుండే, అంటే లంచ్ కానీ స్నాక్స్ టైంలో ఈవినింగ్ ఫ్రెండ్స్తో పోవాలి, క్యాంటీన్లో తినాలి, అదంతా ఉంటుండే. కానీ ఇంక ఏం చేస్తాం చెప్పినా ఈ జాబ్ అన్ని కొత్త కొత్త అన్నీ అలవాటు చేసేసింది నాకు. లంచ్ మోస్ట్లీ ఒక 1 year నుండి లంచ్ అయితే నేను ఒక్కనే తింటున్నాను. నేను డైలీ ఒక్కనే తింటాను. ఎవరైనా ఉండాలి కంపెనీ వాళ్ళకి కాల్ చేయాలి, ఫ్రెండ్స్కి కాల్ చేయాలి, అదంతా ఏం లేదు. వెళ్తా, వర్క్ చేసుకుంటా, చూస్తా, నియర్ బై ఏది నచ్చితే అది పోతా, ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తా అండ్ తినేస్తా. దట్స్ ఇట్. అందుకే కదా నేను ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ చేసి మీకు కూడా నా డే టు డే లైఫ్ ఎలా ఉంటుందో అంతా చూపిద్దాం అనుకుంటున్నాను. సో గైస్ నెక్స్ట్ మాల్కి వచ్చిన మన మెయిన్ రీజన్ వచ్చేసి మనం రెఫ్రిజిరేటర్ చూద్దాం అనుకున్నాం, చూసేసినాం. అది అయిపోయింది రెఫ్రిజిరేటర్ చూడడం. అండ్ ఇక్కడనే లంచ్ కూడా చేసేసినాం. ఇట్లా బయటికి ఇంకెందుకు వెళ్తామని కొంచెం వర్క్ ఉండే ఆఫీస్ వర్క్ అది కూడా చేసేసినాం, అయిపోయింది. సో ఈ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామో చూద్దాం. సో స్టే ట్యూన్ గైస్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. గైస్ వీఆర్ బ్యాక్. వచ్చేసినాం మాల్లో, చూసినాం రెఫ్రిజిరేటర్స్ అండ్ ఎవ్రీథింగ్, అది చూసేసినాం. అండ్ లంచ్ కూడా ఇక్కడనే మాల్లో తినేసినాం, లంచ్ అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ బ్యాక్. గైస్ వెల్కమ్ బ్యాక్. ఇప్పటికి ఇంకేం ప్లాన్ లేదు, ఇక వెళ్దామని అనుకుంటున్నాను ఇంటికే. చలో లెట్స్ గో. సో హే గైస్, అగైన్ వీఆర్ బ్యాక్ టు అవర్ రూమ్. వచ్చేసినాం, మాల్లో వెళ్ళి చూసినాం రెఫ్రిజిరేటర్స్ అదంతా అయిపోయింది, డన్. సో ఇంటికి వచ్చేసినాం, ఫ్రెష్ అప్ అయినాం, ఇంకేం లేదు, మంచిగా డిన్నర్ తినేసి రెస్ట్గా. సో రేపు మళ్ళీ ఇంకో వేరే ప్లేస్ ఎక్కడికైనా వెళ్దాం, అన్ని మీకు స్టఫ్ చూపిస్తా. సో స్టే ట్యూన్డ్ గైస్, డూ సపోర్ట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. అనంతమైన ప్రేమని మర్చిపోలేను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.